అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఎవరైతే దేవుని చిత్తమును జరిగిస్తారో వారు నిరంతరమును నిలుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని చిత్తమును జరిగించాలంటే దేవుని చిత్తం ఏదో మనం ఎరిగి ఉండాలి. మన పట్ల దేవుని చిత్తం ఏంటి అనేది ఒక 4 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకుందాం. మొదటిది తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మొదటిది మనము పరిశుద్ధులుగా అవ్వటమే దేవుని చిత్తము. హల్లెలూయా. రెండవది తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని రెండవది పరిశుద్ధత యందును ఘనత యందును మన శరీరాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలో తెలుసుకోవటమే దేవుని చిత్తము. మూడవది తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. మూడవది ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము మన పట్ల దేవుని చిత్తము. హల్లెలూయా. నాలుగవది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, యుక్త ప్రవర్తన కలిగి ఉండటము దేవుని చిత్తము. యుక్త ప్రవర్తన కలిగి అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ మూర్ఖుల నోరు మూయటం దేవుని చిత్తం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం చేయాలని ఆశపడేవారు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొని దేవుని చిత్తంను చేయటానికి మనసు స్థిరపరచుకొందురుగాక. హల్లెలూయా. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.